నిత్యము శాశ్వతంగా ఉండేవాడు, అంతటా ఉండేవాడు, ధూళి అణువు నుంచి కూడా బ్రహ్మాండం అంతటా కూడా వసించేవాడు, ఈ కలియుగంలో కొలిచినటువంటి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి వాడు. అందుకే ఆ రామనామాన్ని పలికిన మాత్రం చేతనే జనన మరణ సంసార బంధాల నుండి తప్పించి మోక్ష ప్రాప్తి కలిగించేవాడు ఆ నారాయణుడే, ఆ రామనామమే. అటువంటి రామనామ మహిమను తెలిపే 108 నామ సంకీర్తనలో ఈరోజు 25, 26 సంకీర్తనలు, వాటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము, ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. రామనామాన్ని ఎవరైతే భక్తితో పలుకుతారో అటువంటి వారు సులువుగా తరించడానికి, పుట్టుక కానీ మరణించడం కానీ లేకుండా శాశ్వత ఆనందాన్నిచ్చే ఆ నారాయణుని సన్నిధిలో చేరుతారు. ఇది ఖచ్చితము. మనలో ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టి నిరంతరము ఆత్మను శుద్ధిగా ఉంచుతూ ఆత్మ మనసు యందే ఆనందంగా ఉంచేది శ్రీరామనామము, మోక్షాన్ని చూపించేది శ్రీరామనామము. అందుకే రామనామము రమ్యమైనది. రామనామాన్ని పలకండి, 10 మందికి పంచండి, ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి, హిందూ మతాన్ని రక్షించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్.